ఈరోజు మన వీడియోలో మన పురుషులకి ప్రవేశం లేని ఆలయాలు కొన్ని ఉన్నాయంట. అది ఎక్కడ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అంటే అది కూడా మన భారతదేశంలో ఉంది. దాని గురించి అయితే పూర్తిగా చెప్తాను. ఇంతకు ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పురుషులకు అనుమతి లేని ఆలయాల గురించి మీకు ఈరోజు తెలుసుకుందాం. మన దేశంలో పురుషులకు అనుమతి లేని ఆలయాలు ఉన్నాయని మీరు వింటే ఆశ్చర్యపోతారు. మన భారతదేశంలో పితృ సమాజం ఇక్కడ యుగాలుగా ప్రధాన రాజకీయ ఆర్థిక శక్తి కేంద్రంగా పురుషులే ఉంటున్నారు. అయితే పురుషాధిక్య సమాజ నేపథ్యంలో హిందూ చట్టాల ప్రకారం పురుషులకు అనేక పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా ఉంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటి ఇక్కడ కొంచెం పూర్తిగా తెలుసుకుందాం. అటుకల్ పొంగల్ ఇది కేరళలోనూ ఉంది. కేరళలోని అటుకల్ భగవతి ఆలయం పొంగల్ సందర్భంగా 10 రోజులు నారి పండుగ జరుగుతుంది. ఇక్కడ మహిళలు మాత్రమే అనుమతించబడుతుంది. ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ పొంగల్ సందర్భంగా ఈ ప్రదేశం దాదాపు 3 మిలియన్ల మంది మహిళలు మాత్రమే ఈ ఆలయానికి అనుమతిస్తారు. ఇక్కడ చూసేదానికి కనువిందుగా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మ దేవాలయం ఇది మన రాజస్థాన్లో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే బ్రహ్మదేవుడు ఉన్న ఏకైక ఆలయం ఇదే ఒక దేవాలయం. ఇక్కడ వివాహిత పురుషులకు అసలు అనుమతించరంట. ఇక్కడ ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సరస్వతి దేవి శాపమే దీనికి కారణం అంటున్నారు. ఇది రాజస్థాన్ పుష్కర్లోని ఒక చిన్న పట్టణంలో ఉందంట. ఈ దేవాలయం 14వ శతాబ్దపు ఆలయం. భారతదేశంలోని 3 దేవాలయాలు బ్రహ్మకు అంకితం చేయబడిందంట. బ్రహ్మదేవుడికి ఆరాధించిన దానికి ప్రపంచంలో దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయంట. కామాఖ్య దేవాలయం ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ పూజించే హక్కు మాత్రం స్త్రీలకు మాత్రమే ఉంటుందంట. పురుషులను అసలు అనుమతించరంట. అస్సాంలోని కామాఖ్య దేవాలయం తరహాలో నిర్మించబడిన ఇది భారతదేశంలో పురుషులకు అనుమతి లేని మరొక ఆలయం అంట. ఈ ఆలయంలో సంహారచిత దేవత మరియు కామేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ కుమారి అమ్మన్ దేవాలయం ఇది తమిళనాడులో ఉంది. ఈ ప్రదేశంలో పార్వతీదేవి శివుని ప్రేమను పొందేందుకు తపస్సు చేశానని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఆమె ప్రార్థనల కోసం శక్తివంతమైన హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న నిర్మలమైన ప్రదేశాన్ని ఎంచుకుందంట. కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులో కన్యాకుమారిలో ఉంది. ఇది భారతదేశంలో పూర్తిగా స్త్రీలకు మాత్రమే అనుమతిస్తారు. ఇది వివాహిత పురుషులకు ఇప్పటికీ లోపలికి అనుమతించబడుతూ ఉంటారు. కానీ అది గేటు వరకు మాత్రమే పరిమితం అంట. ఈ ప్రాంగణంలో గర్భగుడిలో ప్రత్యేకంగా నిర్మించిన కన్యా మా భగవతి దుర్గా దేవాలయం ఉంది. ఇందులో కేవలం ఆడవారు మాత్రమే ప్రవేశించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారంట. మాతా దేవాలయం ఇది బీహార్లో ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే బీహార్లో ముజఫర్ జిల్లాలో ఉన్న మాతా రాజరాజేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పురుషులకు ప్రవేశం లేని మరొక దేవాలయం ఉంది. ఈ మాతకు పీరియడ్స్ వచ్చే సమయం మాత్రం ఇది. అండ్ ఈ సమయంలో మగ పూజారులు కూడా ఆలయంలోకి అనుమతించరు. మహిళలు మాత్రమే అనుమతించి ఉంటుందంట.